నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, కాలుష్యాన్ని నివారించి ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని 7వ వార్డులో ఉన్న గ్రౌండ్ లో ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్ మొక్కలను నాటారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రాన్ని హరితాంధ్రగా చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, కాలుష్యం పెరిగిపోతుందని, దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని, ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచాలని, అలాగే గ్రౌండ్ లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు శీలం కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, ముని గిరీష్, చంద్రనీల్, నయ్యం, శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను అలవర్చుకుంటాను. నేను ఉపయోగించే వస్తువులు పాడైపోయినా లేదా చెడిపోయినా మరలా తిరిగి వాటిని ఉపయోగించి అభివృద్ధి కార్యక్రమం కూడా చేస్తున్నాను. దయచేసి సిటీలో వాటట్టు అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఈ చెట్లు పెంచి వాడు మన వాకింగ్ ట్రాక్ కూడా సగంలో ఆగిపోయినటువంటి పరిస్థితులు కమిషన్ గారు అవి కూడా పూర్తి చేయమని చెప్పి కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మా వాళ్ళు బయటికి పోకుండా కదా, మా వాళ్ళు బయటికి పోకుండా ఇక్కడే వాకింగ్ చేసుకుంటారు. మా వాళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బంది. నైట్ 10 పేరు పాపం నడుస్తాం, రచ్చకాండ కడ నడుస్తాం, చూస్తూ ఉంటాను. ఇంకొకరికి ఏం చెప్పలేక దమ్ముండే పరిస్థితి. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేద్దాం. అలాగే పిల్లలు ఆడుకునేదానికి వాళ్ళకి ఏ వస్తువులు కావాలా, ఉయ్యాలు కావాలా, లేకపోతే అటు ఇటు పిల్లలకి చేసేదానికి కావాలా, ఏ వస్తువులు కావాలో అన్నీ కూడా నేను సొంత నిధులతో ఏర్పాటు చేస్తానని చెప్పి నేను తెలియజేస్తూ, నా ప్రాణం ఉన్నంత కాలం నా వాళ్ళని, నా ఏరియాని అయితే నేను మర్చిపోయి అభివృద్ధి కార్యక్రమం కూడా చేస్తున్నాను. దయచేసి సిటీలో వాటట్టు అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఈ చెట్లు పెంచి వాడు మన వాకింగ్ ట్రాక్ కూడా సగంలో ఆగిపోయినటువంటి పరిస్థితులు కమిషన్ గారు అవి కూడా పూర్తి చేయమని చెప్పి కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మా వాళ్ళు బయటికి పోకుండా కదా, మా వాళ్ళు బయటికి పోకుండా ఇక్కడే వాకింగ్ చేసుకుంటారు. మా వాళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బంది. నైట్ 10 పేరు పాపం నడుస్తాం, రచ్చకాండ కడ నడుస్తాం, చూస్తూ ఉంటాను. ఇంకొకరికి ఏం చెప్పలేక దమ్ముండే పరిస్థితి. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేద్దాం. అలాగే పిల్లలు ఆడుకునేదానికి వాళ్ళకి ఏ వస్తువులు కావాలా, ఉయ్యాలు కావాలా, లేకపోతే అటు ఇటు పిల్లలకి చేసేదానికి కావాలా, ఏ వస్తువులు కావాలో అన్నీ కూడా నేను సొంత నిధులతో ఏర్పాటు చేస్తానని చెప్పి నేను తెలియజేస్తూ, నా ప్రాణం ఉన్నంత కాలం నా వాళ్ళని, నా ఏరియాని అయితే నేను మర్చిపోతా. ధైర్యంగా 50 నేను చెప్తా. నేను పుట్టింది గూడూరు అర్జునపాలెంలో. నేను ఎక్కడ ఆడపుట్టాను కూడా చెప్పాను. నేను పుట్టింది నా గూడూరు, నా వాళ్ళు నిలకడ. వాళ్ళ దేవాలయ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నా కాబట్టి నా వాళ్ళని ప్రాణం పోయినా మర్చిపోయే సమస్య అని చెప్పి నేను తెలియజేస్తూ, అన్స్పెక్టెడ్ ప్రోగ్రామ్ యాక్చువల్గా మీరు ఎస్కేఆర్ గవర్నమెంట్ కదా పెడతా ప్రోగ్రాము. నేను వద్దని చెప్పా. మా టైం బాగుండి నా ఏరియాలో పెట్టడం చాలా సంతోషం అని చెప్పి మా కమిషనర్ గారు తెలియజేస్తూ, ఇక్కడ శానిటేషన్ కానీ అవి కూడా నేను ఎమ్మెల్యేలో ఉన్నాను సార్ ఇక్కడ, కాబట్టి ఇది బాగా చేయండి. ఎందుకంటే స్వామి ఏరియా ఇది. అలాగే ఇప్పుడే చెప్పు మళ్ళీ కరోనా వచ్చేటువంటి పరిస్థితులు అని చెప్పి కూడా చెప్తున్నారు. కాబట్టి ఆ విషయంలో కూడా అందరూ కూడా పరిశుభ్రంగా ఉండి ఆ కరోనా రాకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. మీకు గుర్తులేదు, నేను ఎమ్మెల్యే కాకపోయినా కరోనా వచ్చిన తర్వాత అన్ని విషయాల్లో సాయం చేశాను. మా వాళ్ళు ఇంటికి వచ్చి బియ్యం వేయడం కానీ, కూరగాయడం కానీ, గుడ్లు వేయడం కానీ అన్నీ కూడా మొత్తం అర్జున వాళ్ళంతా కూడా చేశాం. ఎందుకంటే నా బాధ్యత కాబట్టి అభివృద్ధి కార్యక్రమం కూడా చేస్తున్నాను. దయచేసి సిటీలో వాటట్టు అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఈ చెట్లు పెంచి వాడు మన వాకింగ్ ట్రాక్ కూడా సగంలో ఆగిపోయినటువంటి పరిస్థితులు కమిషన్ గారు అవి కూడా పూర్తి చేయమని చెప్పి కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మా వాళ్ళు బయటికి పోకుండా కదా, మా వాళ్ళు బయటికి పోకుండా ఇక్కడే వాకింగ్ చేసుకుంటారు. మా వాళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బంది. నైట్ 10 పేరు పాపం నడుస్తాం, రచ్చకాండ కడ నడుస్తాం, చూస్తూ ఉంటాను. ఇంకొకరికి ఏం చెప్పలేక దమ్ముండే పరిస్థితి. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేద్దాం. అలాగే పిల్లలు ఆడుకునేదానికి వాళ్ళకి ఏ వస్తువులు కావాలా, ఉయ్యాలు కావాలా, లేకపోతే అటు ఇటు పిల్లలకి చేసేదానికి కావాలా, ఏ వస్తువులు కావాలో అన్నీ కూడా నేను సొంత నిధులతో ఏర్పాటు చేస్తానని చెప్పి నేను తెలియజేస్తూ, నా ప్రాణం ఉన్నంత కాలం నా వాళ్ళని, నా ఏరియాని అయితే నేను మర్చిపోతా. ధైర్యంగా 50 నేను చెప్తా. నేను పుట్టింది గూడూరు అర్జునపాలెంలో.
నేను ఇంకెక్కడ ఆడబుట్టే కూడా చెప్పాను. నేను పుట్టిన నా గూడూరు, నా ఊరు నిలకడ. వాళ్ళ దైవం లేని రోజు నేను ఈ స్థాయిలో ఉన్నా కాబట్టి నా వాళ్ళని ప్రాణం పోయినా మర్చిపోయే సమస్య అని చెప్పి నేను తెలియజేస్తూ అన్స్పెక్టెడ్ ప్రోగ్రామ్ యాక్చువల్గా మీరు ఎస్కేఆర్ గవర్నమెంట్ కదా పెడతా ప్రోగ్రాము. నేను వద్దని చెప్పా, మా టైం బాగుండి నా ఏరియాలో పెట్టడం చాలా సంతోషం అని చెప్పి మా కమిషనర్ గారు తెలియజేస్తూ ఇక్కడ శానిటేషన్ కానీ అది కూడా నేను ఎమ్మెల్యేలో ఉన్నాను సార్ ఇక్కడ, కాబట్టి ఇది బాగా చేయండి. ఎందుకంటే స్వామి ఏరియా ఇది. అలాగే ఇప్పుడే చెప్పు మళ్ళీ కరోనా వచ్చేటువంటి పరిస్థితి అని చెప్పి కూడా చెప్తున్నారు. కాబట్టి ఆ విషయంలో కూడా అందరూ కూడా పరిశుభ్రంగా ఉండి ఆ కరోనా రాకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. మీకు గుర్తులేదు, నేను ఎమ్మెల్యే కాకపోయినా కరోనా వచ్చిన తర్వాత అన్ని విషయాల్లో సాయం చేశాను. మా వాళ్ళు ఇంటికి వచ్చి బియ్యం వేయడం కానీ, కూరగాయలు వేయడం కానీ, గుడ్లు వేయడం కానీ అన్నీ కూడా మొత్తం అడిగిన వాళ్ళంతా కూడా చేశాం. నా ఎమ్మెల్యే గారు కొద్దిగా రావాలా కన్నా ఇంకేనా ఎమ్మెల్యే గారు కనిపించాలా సాయి సాయి ఒక్కరు ఆ చెట్టు ఒక్కరు అట్టండి ఓకే నెక్స్ట్ సరే చూడండి నానా నానా వెనకరా నానా మీరు పక్కరండి పక్కరండి రా పక్క ఓకే గూడపోయిన వెంకటేశ్వర గారు, ఎక్స్ కౌన్సిలర్ గారు, దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మునిగిరీష్ గారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా మున్సిపల్ కమిషనర్ గారికి, పెద్దలు, మా నాయకుడు రాష్ట్ర కార్యదర్శి అన్న శీలం చిన్న గారికి, పార్టీ అధ్యక్షులు పెద్దలు సోదరులు మా కార్యక్రమానికి ఇచ్చేసిన మా శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారికి అదేవిధంగా ఇచ్చేసిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కోట మండలం చిట్టేడు ఎన్ఐపోటీ క్యాంపస్ లో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మొక్కలను నాటారు. ఉద్యోగులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. సైడ్ కరా ఫోటో
ఆగండి అన్న, వస్తారు ఇటు వస్తారు, ఆగండి. మీరు అట్ట ముందుకు వెళ్ళిపోతారు, అందరూ ఆగిపోతారు. ఏడ ఆగండి అన్న, ఏడ ఆగండి, వస్తారు. రండి, ఒకరు సైడ్కి రండి. రావాలా, కొద్ది సైడ్ రండి. కొద్ది పక్కన సార్ కొద్దిగా స్టాప్ ఫోటోగ్రాఫర్. అవును సార్, మీరు పక్కన రండి సార్. సార్ మేడం సైడ్ మేడం 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 సార్ క్యాప్ కోట్ అందరికి ఉన్నాయి సార్. We have more cameras. సైడ్కి ఉండాలి కదా ప్రోగ్రామ్, అందుకని సైడ్కి ఉంటే కదా ఇంపార్టెంట్. మాకు అడ్డం రాకూడదు కదా. ఒకరోజు సైడ్ జరగండి అన్న మీరు. సార్ కొద్దిగా స్టాప్ ఫోటోగ్రాఫర్. అవును సార్, మీరు పక్కన రండి సార్. సార్ మేడం సైడ్ మేడం 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 సార్ క్యాప్ కోట్ అందరికి ఉన్నాయి సార్. We have more cameras. సైడ్కి ఉండాలి కదా ప్రోగ్రామ్, అందుకని సైడ్. కూర్చుని ఒకరు కూర్చుని. కొద్దిగా సైడ్కి రండి. ఒక పక్కన రండి. ఓకేనా?
గ్రూప్ ఫోటో వెనక్కి వచ్చి చేతులు ముందు పోనీ. నమస్కారాలు. ముందుగా మా ఎన్ఐఓటి డైరెక్టర్ గారికి, అలాగే మా విక్రమ్ సింగ్పూరి వైస్ ఛాన్సలర్ గారికి, అలాగే ఇక్కడ పిఆర్ఓ గారికి, రెండు అధికారులకి, రిజిస్ట్రార్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి మా పార్టీ నాయకులకి, ఇక్కడ స్టాఫ్కి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఎన్ఐఓటి మీ అందరికీ తెలుసు, గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ ఇక్కడ శంకుస్థాపన చేశాం. మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసిన విషయం కూడా చేస్తాం. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మన వాళ్ళు ఎంతో బ్రహ్మాండంగా ఈ యొక్క ప్రాజెక్ట్ని చేస్తున్నారు. అలాగే ఎస్పెషల్లీ మళ్ళీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పనులన్నీ వేగం పుంజుకుంటున్నాయి. అంటే గత 5 సంవత్సరాలు నాకే తెలియదు, కానీ మేము లేవు అధికారంలో. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా నాయకుడు మోడీ గారి, పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా ఒక మంచి పరిస్థితి వచ్చిందని చెప్పి మేము చెప్పేదానికి గర్వం. ఈరోజు ఎన్ఐఓటి ప్రాజెక్ట్ ఈ రాష్ట్రంలో ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఎందుకంటే దేశంలో ఎక్కడ లేని పరిశోధనలు ఇక్కడ చేసేటువంటి కార్యక్రమం. ఇది చిన్న చిత్ర ప్రాజెక్టు కాదు. ఈ ప్రాజెక్టు మా గూడూరులో, మా చిట్టేడులో, మా పామంజిలో ఈరోజు మనోళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారంటే నిజంగా చాలా సంతోషించే విషయం. అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ డెడికేటెడ్గా పనిచేస్తున్నటువంటి సిబ్బందికి అంతా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మీరు ఇంకా బ్రహ్మాండంగా పనిచేయండి. ఎంతోమంది శాస్త్రవేత్తలు కూడా ఇక్కడ ఈ ప్రాజెక్టులో ఉన్నారని చెప్పి మా పిఆర్ఓ చెప్పడం జరిగింది. అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వీలైన త్వరలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి మొత్తం దేశం మొత్తం మీద ఇటువంటి ప్రాజెక్టు ఇంకా లేదు అనే విధంగా నిరూపించాలని చెప్పి మా డైరెక్టర్ గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మేము చెప్పేది ఎప్పుడు చెప్పినా ఒకటే, అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా, లోకల్ ఎలక్టెడ్ పీపుల్కి కనీస ప్రోటోకాల్ ఇవ్వమని చెప్పి అందరూ అడుగుతున్నారు. పాప ఈ ప్రాజెక్టే కాదు, ఓట్స్ అందరూ కూడా. ఎందుకంటే మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు. వెనక్కి వచ్చి చేతులు ముందు పోనీ. నమస్కారాలు. ముందుగా మా ఎన్ఐఓటి డైరెక్టర్ గారికి, అలాగే మా విక్రమ్ సింగ్పూరి వైస్ ఛాన్సలర్ గారికి, అలాగే ఇక్కడ పిఆర్ఓ గారికి, రెండు అధికారులకి, రిజిస్ట్రార్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి మా పార్టీ నాయకులకి, ఇక్కడ స్టాఫ్కి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఎన్ఐఓటి మీ అందరికీ తెలుసు, గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ ఇక్కడ శంకుస్థాపన చేశాం. మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసిన విషయం కూడా చేస్తాం. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మన వాళ్ళు ఎంతో బ్రహ్మాండంగా ఈ యొక్క ప్రాజెక్ట్ని చేస్తున్నారు. అలాగే ఎస్పెషల్లీ మళ్ళీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పనులన్నీ వేగం పుంజుకుంటున్నాయి. అంటే గత 5 సంవత్సరాలు నాకే తెలియదు, కానీ మేము లేవు అధికారంలో. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా నాయకుడు మోడీ గారి, పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా ఒక మంచి పరిస్థితి వచ్చిందని చెప్పి మేము చెప్పేదానికి గర్వం. ఈరోజు ఎన్ఐఓటి ప్రాజెక్ట్ ఈ రాష్ట్రంలో ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఎందుకంటే దేశంలో ఎక్కడ లేని పరిశోధనలు ఇక్కడ చేసేటువంటి కార్యక్రమం. ఇది చిన్న చిత్ర ప్రాజెక్టు కాదు. ఈ ప్రాజెక్టు మా గూడూరులో, మా చిట్టేడులో, మా పామంజిలో ఈరోజు మనోళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారంటే నిజంగా చాలా సంతోషించే విషయం. అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ డెడికేటెడ్గా పనిచేస్తున్నటువంటి సిబ్బందికి అంతా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మీరు ఇంకా బ్రహ్మాండంగా పనిచేయండి. ఎంతోమంది శాస్త్రవేత్తలు కూడా ఇక్కడ ఈ ప్రాజెక్టులో ఉన్నారని చెప్పి మా పిఆర్ఓ చెప్పడం జరిగింది. అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వీలైన త్వరలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి మొత్తం దేశం మొత్తం మీద ఇటువంటి ప్రాజెక్టు ఇంకా లేదు అనే విధంగా నిరూపించాలని చెప్పి మా డైరెక్టర్ గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మేము చెప్పేది ఎప్పుడు చెప్పినా ఒకటే, అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా, లోకల్
ఎలక్టెడ్ పీపుల్కి కనీస ప్రోటోకాల్ ఇవ్వమని చెప్పి అందరూ అడుగుతున్నారు. పాప ఈ ప్రాజెక్టే కాదు, ఓటర్స్ అందరూ కూడా. ఎందుకంటే మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు. ఈ చిట్టేళ్ళలో ఇటువంటి పెద్ద NIOT సమస్య ఉన్నప్పుడు లోకల్ వాళ్ళు మాకు జాబ్స్ ఇప్పించండి సార్, మీరు చెప్తే కాదా అనేటువంటి మాటలు మాట్లాడే కార్యక్రమం అది అందరూ తెలుసు. కానీ పాపం యాక్చువల్గా ఇక్కడ దాని క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడ గూడూరు త్యాగరాజ వీధిలోని శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఇన్నర్ వీల్ మరియు ఆంధ్ర మహిళా మండలి వారి సహకారంతో 37 మంది పేద వికలాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాతగా డాక్టర్ రోహిణమ్మ గారు 5,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మహిళా మండలి కార్యదర్శి విష్ణు వందన, ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ తనుజ, శశిరేఖ, రెడ్ సంస్థ సభ్యులు జానా సుధీర్, పల్లెం వెంకటేశ్వర్లు, నిధులు శ్రీనివాస ఆచారి పాల్గొన్నారు. ఫర్ డిజేబుల్ రెడ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్నటువంటి ఈ కల్చర్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా స్థానిక వీరభద్ర స్వామి దేవస్థానంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈరోజు దాతగా డాక్టర్ రోహిణమ్మ గారు వారి వివాహ దినోత్సవ సందర్భంగా ఈ నెలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున వారికి ముందస్తుగా వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నటువంటి దివ్యాంగులు కూడా ముందు వారు ఎంతోమంది ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడాలని, అలాగే మా సహకరిస్తున్నటువంటి ఇన్నర్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి సభ్యులందరికీ కూడా మరోమారు పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ రెడ్ సంస్థ ఆధ్వర్యంలో పలసరుకులు దివ్యాంగులకు ఇస్తున్నాము. ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఈ నెల రోహిణి మేడం వాళ్ళ వివాహ దినోత్సవం జూన్ 23వ తేదీ. ఆ సందర్భంగా మేడం ఈ కార్యక్రమానికి సహాయం చేస్తున్నారు. మేడంకి సారికి 5 ఆరోగ్యాలు ప్రసాదించి దేవుని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఈరోజు వీరభద్ర స్వామి గుడిలో దివ్యాంగులకు పలసరుకులు పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. మా సభ్యులందరి సహకారంతో మేము ప్రతి నెల ఇక్కడ వీళ్ళకి ఇచ్చేదానికి చాలా వరకు కొంతమంది పర్మనెంట్ మెంబర్స్ ఉన్నారు ఒక్క నెలకి. అట్లాగే జూన్లో ప్రతి సంవత్సరం నేను, ఇట్లాగే కొంతమంది ఒక 5-6 నెలలకి ప్రతి సంవత్సరం వాళ్ళే స్పాన్సర్ చేస్తున్నారు. మిగతా రోజుల్లో కూడా మా వాళ్ళు ఒకరిద్దరు కలుసుకొని కూడా దీన్ని నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కూడా ఈ సుధీర్ వాళ్ళకు కూడా మేము చెప్తున్నాము. మా సభ్యులందరి సహకారంతోనే ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. గూడూరు తహసీల్ లేఅవుట్లో ఉన్న శ్రీ 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 ధర్మశాస్త్ర శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో బుధవారం సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ, అభిషేకాలు వైభవంగా జరిగాయి. అనంతరం భక్తుల భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈరోజు పెంచిలే సార్ యాడ్ చేయాలి గ్రూప్లో మిమ్మల్ని పెంచిలే సార్ యాడ్ చేయాలి ప్రతి బుధవారం ఉంటుంది ఈరోజు నాకు బాగా సందర్భం ఉంటుంది ఈరోజు ఒక తక్కువ 100 మంది దాకా వస్తారు. నేను లోకే ఇప్పుడే చెప్తున్నాడు ఏదో నిజం ఇది రావట్లేదు అది ఇట్ట ఇది అట్టు మార్చలేము. ఇప్పుడైనా మార్చు అది దీని వేసినా అంతే ఇది కరెక్ట్ ఇది గుంట కదా. అంతే దానికి అది పాడాలి. కంప్లీట్ ఇవ్వచ్చు కదా పెద్ద ఏమన్నా నేను చట్నీ చట్నీ పెట్టుకుందిరా ఈ కాలం తినేసి చట్నీ కూడా వేసాను వేసుకుంటారు చట్నీ అంటే ఇది ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.